అంజలిం అని అడిగారు ఆయన. నేను తల మీద ఇలా అంజలి ఘటించి మాతాజాహ్నవి ఓ గంగా శంభుతంగ మెలితే పరమశివుడి చేత కౌగులింపబడిన దానా, తల్లి ఆయన చేత భరింపబడిన దానా, గంగా 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 అంటూ నిన్ను స్మరిస్తూ నీ పేరు తెలుసుకుంటూ నారాయణాంఘ్రిద్వయం శ్రీమన్నారాయణుని పాదపద్మములను స్మరిస్తూ శివకేశవుల మధ్య భేదము లేదన్న భావన నా మనసుయందు స్థిరపడి ఉండగా నా ప్రాణము పోవుగాక అని కోరుకున్నారు. శంకరుల కన్నా గొప్పవాళ్ళంగా ఉందా మనకెందుకు లేనిపోయి భేదాలు? కాబట్టి శివకేశవుల మధ్య భేదము లేనటువంటి స్వరూపం ఉండాలి. అందుకనంటాడు మన్మధుడు, నేను విష్ణువు కుమారుడనై శివుడి మీదకి యుద్ధానికి ఎలా వెళ్తాను? పుండరీకాక్షుని పుత్రుండనయ్యుండి ఇహకర్మధరుపైకి ఎత్తుపోదు పోయిన అద్దేవు భూరి ప్రతాపగ్ని నరయంగా నా తేజ నిండి నిలచ్చు. ఒకవేళ వెళ్ళానయ్యా, పరమేశ్వరుని యొక్క మూర్తి అంటే సామాన్యమా? మహానుభావుడు పరమేశ్వరుడు యుద్ధానికి నిలబడి చేతిలో కోదండం పట్టుకుని బాణాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడితే ఆయనతో నేను యుద్ధం చేయనా? ఒకవేళ నిలచిన అద్దేవు తేజమ్ము చూచి ఆ పరమేశ్వరుని తేజస్సు చూసి ఆయనతో యుద్ధం చేసి నేను వెనక్కి తిరిగి వస్తానా? ఒకవేళ పరమేశ్వరుడి మీద యుద్ధం చేసి గెలిచి నేను ఇంటికి వచ్చామనుకో, మన్మధుడు ఎంత పెద్ద మాట అన్నాడో చూడండి. ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి అన్నాడు ఈ మాట. ఆయన ఏమి చేత కానివాడు, శివభక్తుడు కానివాడు కాదు. ఆయన అన్నాడు, ఒకవేళ శివుణ్ణి గెలిచి ఇంటికి వచ్చాననుకోండి, ఒకవేళ నేను అలా తిరిగి వస్తే మా తండ్రి కోపించి వావిరిచు ఏ చూపు చూచునో ఎవసు వెరసు. శివుడి మీదకి యుద్ధానికి వెళ్ళి శివుణ్ణి గెలిచావా? ధూర్తురా, ఎంత తప్పు చేశావురా అని మా తండ్రి జుట్టు పట్టుకుంటాడు నన్ను. శివుడి మీద యుద్ధం చేస్తే మా నాన్న సంతోషించడు. నువ్వు మా తండ్రికి శివుడికి ఇష్టం కాని మాట చెప్తున్నావు ఇంద్ర. తర్వాత నీ ఇష్టం, మృగకులేషు మృగముతరమే. సింహం మీద యుద్ధం చేయడం ఒక జింక చేయగలదా? నన్నెళ్ళమంటాయంటే శివుడి జోడికి ఎవరెళ్ళగలరు? ఈ మాటలు ఒక్క మన్మధుడు కాదు చెప్పింది. రతీదేవి ఎంత గొప్పగా మాట్లాడుతుందో పరమేశ్వరుడి గురించి. వీరభద్ర విజయం పోతన గారు చేసింది చదువుతుంటే కళ్ళు చెమ్మగిల్లుతాయి. నిజంగా అంత గొప్ప రచన. పార్వతీ కళ్యాణం అంత గొప్పగా రచన చేశారే. అంతటి మహాభక్తుడైనటువంటి మన్మధుడు కనుక. కానీ ఇంద్రుడి యొక్క ఒత్తిడి మేరకు తారకాసుర సంహారానికి షణ్ముఖోత్పత్తి కొరకు లోక కళ్యాణము కొరకు తెలియక తొందరతో బాణం వేసి కాలిపోయాడు కనుక, ఇప్పుడు మన్మధుడు లేకపోతే లోకములు ఉండవు కనుక, సృష్టి జరిగితే తప్ప జీవుడికి పాపాన్ని తొలగించుకునే మార్గం లేదు కనుక, మళ్ళీ జీవులందరూ శరీరాన్ని పొందాలి కనుక మన్మధుడికి ప్రాణం పోసి కడగంటి చూపిలా చూసింది. ఇది శ్రీత విదేహ భవానురాగ. అమ్మవారి పరంగా తిప్పితే శ్లోకం మారిపోయింది. ఇలా చూసేటప్పటికీ ఆవిడ ఇలా చూస్తే ధనుఃపుష్పం మౌర్వి మధుకరమయీ పంచవిధికా వసంతో స్వామంతో అని శంకరాచార్య వారు సౌందర్యలహరిలో స్తోత్రం చేస్తారు. ధనుఃపుష్పం మౌర్వి మధుకరమయీ పంచవిధిక. ఆ మన్మధుడికి చేతిలో పట్టుకునేది పువ్వులతో చేసినటువంటి ధరస్సు, తుమ్మెదలు వింటినారి, 5 పుష్పబాణాలు. ఎప్పుడో తప్ప చైత్ర వైశాఖ మాసాల్లో తప్ప కనపడనటువంటి చెలికాడు వసంతుడు. ఆ రథం మలయమరురాయోధన రథ. ఆ రథం ఎటు వెళ్ళిపోతుందో తెలియదు. మలయ పర్వతం నుంచి వచ్చేటటువంటి గాలి ఎటు వెళ్ళిపోతే రథం అటు వెళ్ళిపోతుంది. శత్రువు ఇటుంటే రథం అడిపోతుంది. అన్నీ బలహీనతలే. పుష్పాలతో చేసిన ధనస్సు పట్టుకుంటే ఏం గెలుస్తారు? పైగా వెనక తుమ్మెదల బారు ఆయనకి వింటినాయి. ముందు పువ్వులుండి వెనక తుమ్మెదలన్నింటినీ వరుసలో నించున్నట్టు నించుంటాయా? నించోవు. కాబట్టి ధనస్సు ఎందుకు పనికిరాదు. పోనీ కొట్టడానికి బాణాలు ఉన్నాయా? 5 తప్పితే 6 లేదు. ఆ 5 పువ్వుల బాణాలు. అందరికీ సంతోషమైన పువ్వులతో కొడితే ఏరుకోవచ్చు. కాబట్టి 5 పువ్వుల బాణాలు. పోనీ చెలికాడు బలవంతుడా? ఆయన చూస్తే చైత్ర వైశాఖ మాసాల్లో ఉండే వసంతుడు. పోనీ రథం గొప్పగా? ఏదో ఆ మలయమారుతం దానిష్టం వచ్చినట్టు అటువైపు విడిపోయేటటువంటి గాలి ఆయన రథం. ఇన్ని బలహీనతలున్నవాడు ఆఖరికి సంసారాన్ని విడిచిపెట్టి ముక్కు మూసుకుని హిమాలయ పర్వత శిఖరముల మీద కూర్చుని తపస్సు చేద్దామని సంకల్పం చేసుకున్న మహర్షులు కూడా భయపడిపోయి సంసారంలో పడిపోయేటట్టుగా బాణములు వేయగలిగిన శక్తిని పొందాడంటే ఎక్కడి నుంచి వచ్చింది? తథాప్యేకస్సర్వం హిమగిరిసుతే కామపి కృతే. అమ్మాయి ఇలా చూసావు నువ్వు, నీ కడగంటి చూపు మన్మధుడి మీద పడింది. అంటే ఇన్ని బలహీనతలున్నా శరీరమే లేకపోయినా మన్మథ బాణం ఎక్కడ పడుతుందో అని ఋషులు కూడా భయపడిపోతున్నారమ్మా. అంత శక్తివంతురాలివమ్మా, నీ చూపు ఎంత గొప్పదమ్మా అన్నారు.
లోకములన్నీ పుట్టాలని, జీవులు పాపపుణ్యములను తొలగించుకోవాలని, మళ్ళీ భగవంతుడిని పొందాలని, సృష్టి నడవాలని పరమశివ భక్తులు కనుక చనిపోయిన వారికి దేహమిచ్చి, దేహం ఇవ్వకుండా అనంగుడవై శరీరం లేకుండా లోకంలో సృష్టి చేస్తావయ్యా అని అమ్మవారు అనుగ్రహించింది. శరీరం ఇచ్చిన వాడేమో పరమేశ్వరుడు ఇచ్చాడు. పరమేశ్వరుడు వరం ఇచ్చాడు. ఉత్తరోత్తర కృష్ణ భగవానుడికి కుమారుడు పుడతాడయా, ఎందుకంటే మన్మధుడు విష్ణుపుత్రుడు. అందుకని మళ్ళీ కృష్ణ భగవానుడికి కొడుకుగా రావాలి. అందుకని కృష్ణ భగవానుడు అవతారంలో ఉన్నప్పుడు ఆయన యొక్క కొడుకు ప్రద్యుమ్నుడే నువ్వు. ఆ ప్రద్యుమ్నుడిగా ఉన్నప్పుడు రతీదేవి మళ్ళీ సశరీరంగా నీకు భర్త దొరుకుతాడు. అప్పటి వరకు నీకు ఒక్కదానికే కనపడతాడని పరమేశ్వరుడు వరం ఇచ్చాడు. కాబట్టి ఇద్దరు ఏదో ఆయన కాల్ చేస్తే ఈ వరం ఇచ్చింది అలా కాదు, ఉన్నతత్వాన్ని తెలుసుకుని మాట్లాడవలసి ఉంటుంది. కాబట్టి అటువంటి మన్మధుని యందు ప్రేమ కలిగిన తల్లి, పుత్రుడన్న వాత్సల్యమున్న తల్లి. కాబట్టి కుంఠీకరోత విపదం మమ కుంచిత భ్రూచాపాంకిత కృత విదేహ భవానురాగ. ఆ తల్లి ఏం చేస్తుంటుంది? రక్షోపకారమనితం జనయజ్జగత్యాం. ఎప్పుడు లోకంలో ఉండేటటువంటి జనులందరినీ రక్షించడమే ప్రయోజనంగా పెట్టుకున్నటువంటి ఓ అమ్మ, ఎవరెవరు నీ వంక తిరిగి నమస్కరిస్తారో వాళ్ళందరినీ నమస్కరిస్తుంటావు. వాళ్ళు వీళ్ళు అని లేదమ్మా నీకు. ఎవరైనా సరే లోకంలో నీ వంక తిరిగి నమస్కారం చేశారా, అది ఎటువంటి ప్రాణైనా కావచ్చు, కానీ అమ్మవారికి నమస్కారం అంటూ ఒక్కసారి చేస్తే, అమ్మవారికి నమస్కారంలో ఇలా 2 చేతులెత్తి కూడా నమస్కారం చేయక్కర్లేదు. చిత్రం అది. అభివాదం చేయక్కర్లేదు. అమ్మవారి దగ్గరికి వెళ్ళి నేల మీద స్వర్ణదండం పడిపోయినట్టు పడిపోతే చాలు, ఆవిడ రక్షించేది. మీరు నోటితో కూడా ఏమీ చెప్పక్కర్లా. అమ్మవారి సన్నిధానంలో కూర్చుని ఉంటే చాలు, ఆపదలు తొలగిపోతాయి. అంత గొప్ప తల్లి, ఆవిడ సాన్నిధ్యమే అంత గొప్పది. అందుకే అమృతం ముక్తి ఆ తల్లి. రామాయణంలో వాల్మీకి మహర్షి అంటారు, ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అవమేష పరిత్రాతుం రక్షస్సో మహతో భయాత్ అంటారు. ఎంత అపకారం చేసిన వాళ్ళైనా వచ్చి ఒక్కసారి నేల మీద పడిపోతే అంతే, ఆ అమ్మ శరణాగతి కింద స్వీకరించి కాపాడేస్తుంది. ఇక ప్రతిరోజు ఆ అమ్మని నమ్ముకుని నమస్కరించి అలవాటు ఉంటే వాణ్ణి పొదివి పట్టి కాపాడుకుంటుంది అమ్మవారు. కాబట్టి అటువంటి లక్షణమున్న ఓ అమ్మ, నీవు ఎన్నడూ ఎప్పుడు రక్షోపకారమనితం జనయం జగత్యాం. లోకమునకంతటికీ ఉపకారాలు చేస్తూ రక్షణ చేస్తూ ఉండేటటువంటి స్వభావం ఉన్నటువంటి తల్లి. అసలు ఆవిడ స్వభావమేది? మూకశంకరుడు ఒక శ్లోకంలో చెప్పిపోతారు, నువ్వు ఎందుకు ఇలా ఉపకారం చేస్తుంటావో తెలుసా? నీ దగ్గర ఉపకారం చెయ్యడానికి కావలసిన సమర్థత కోకోవలుగా ఉంది. ఆ ఉపకారం చెయ్యడానికి అవసరం ఉన్న వాళ్ళు నీ కుటుంబంలో ఒక్కళ్ళే. హేరంబేషహర్షభరితం వాత్సల్యమంకూరయన్ మారక్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకురం జింజయన్ ఆనందేషు జనేషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముక్తాలయ కామాక్షి స్మితమంజరి అంటారు. అమ్మా స్మితమంజరి, నీ చిన్న చిరునవ్వు ఎంత గొప్పదో తెలుసా? నీ పెద్ద కొడుకు హేరంబుడు ఎంతో వృద్ధిలోకి వచ్చాడు, ఆయనకేం ఉపకారం చేయక్కర్లా. గుహేశ సుబ్రహ్మణ్యుడు మహాజ్ఞాని, ఆయనకి నువ్వేం ఉపకారం చేయక్కర్లా. నీ భర్త మహానుభావుడు కాముణ్ణి కాల్చిన వాడు, యముణ్ణి తగినవాడు, ఇంకా ఆయనకి నువ్వేం ఉపకారం చేయాలి? ఏమీ చెయ్యక్కర్లా. మరి నీ శక్తి అంతా ఏం చేస్తావు? ఆనందేషు జనేషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముక్తాలయ. అమ్మా కామాక్షి, అమ్మా మీనాక్షి, విశాలాక్షి అంటూ ఇలా ఎవరు తల ఉంచి నమస్కరించారో, నువ్వు ఉన్నామని నమ్మి వంగి నమస్కరించిన వాళ్ళ మీద వైదగ్ధ్యముక్తాలయ కురిపించేస్తుంది ఆ కారుణ్యాన్ని. కురిపించి కాపాడుతావు. ఎందుకని? నీ దగ్గరేమో కారుణ్యం ఉంది, నీ దగ్గర శక్తి ఉంది, వాడడానికి అవకాశం లేదు, ఇంట్లో ఎవరికి అవసరం లేదు, ఎవరికి వాళ్ళే అంత వృద్ధిలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేస్తుంటావు? లోకమంతా నీ బిడ్డలేగా, ఎవరైనా వచ్చి నా దగ్గర ఇలా అంటారా ఇచ్చేద్దామని చూస్తుంటావు. మా దరిద్రం ఏంటో తెలుసా? నమ్మి మేము వంగం. మేము నమ్మి వంగగలిగితే అమ్మా ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. ఇది అసలు దరిద్రం. అమ్మా ఈ దరిద్రాన్ని తొలగించు. నమ్మి వంగగలిగినటువంటి భక్తిని మాకు ఇయ్యమ్మా అంటారు. కాబట్టి ఆ తల్లి ఏది ఇవ్వలేదు? రక్షోపకారమనితం జనయం జగత్యాం కామాక్షి రామ యువతే కరుణాకటాక్ష.
రాముడు లోకములన్నింటినీ ఎలా రక్షించాడో తన నామముతో, నడవడితో, రాక్షస సంహారంతో మనుష్య జాతికి గౌరవం ఇవ్వడంలో రాముడు ఎటువంటి వాడో, అమ్మా నీ కడగంటి చూపుకి రాముడికి తేడా ఏమీ లేదమ్మా. నిజానికి నీ కడగంటి చూపే రాముడు. ఇద్దరికీ అంత సమర్థత, అంత కారుణ్యము ఉన్నాయి. కంటి యందు అపారమైన ప్రేమ ఉంటే నలుపు ఉంటుంది. కంటి యందు ఏ విధమైన కోపం లేకపోతే నలుపు ఉంటుంది. చాలా కోపంగా ఉన్నారనుకోండి, కంటికి ఎరుపు జీరొస్తుంది. అమ్మవారి కన్ను ఎప్పుడూ నల్లగా ఉంటుంది. అతికే క్షణ అంటారు వాల్మీకి మహర్షి శ్రీరామాయణం సుందరకాండ చేస్తూ భగవోర అతి వైదేహి తంచేయమసితే క్షణ అంటారు. అతితే క్షణ అంటే నల్లని చూపులు ఉన్న తల్లి. నల్లని చూపు అంటే ఆ కన్ను ఎప్పుడూ ఎరుపెక్కదు. ఎరుపెక్కనటువంటి నల్లని కన్నులున్న తల్లి యొక్క చూపులు కూడా నల్లగా చల్లగా ఉంటాయి. నల్లగా ఉన్నటువంటి మబ్బు చల్లటి వాన కురిపించినట్టు, నల్లని మబ్బు వస్తే చల్లబడినట్టు, నల్లని మబ్బు అంతటా వ్యాపించి అన్ని చోట్ల ఉండి అనంతత్వానికి సూచన అయినట్టు అమ్మవారి కంటి యొక్క చూపు కూడా నల్లని కాంతితో చల్లతనాన్ని ఇస్తుంది. రాముడు నల్లగా ఉండి మంచి కాంతితో ఉండి పుంసామోహన రూపాది పుణ్యశ్లోకాయ మంగళంగా ఉంటాడు. అమ్మా నీ కడగంటి చూపుకి రామచంద్ర ప్రభువుకి తేడా ఎక్కడుందమ్మా? తేడా లేదు. ఈ ఒక్క శ్లోకాన్ని ప్రతిరోజు చదువుకోవడం అలవాటైందనుకోండి, రామనామాన్ని మీరందరూ ఉచ్చరిస్తారు. ప్రతిరోజు అమ్మవారి కడగంటి చూపంత గొప్పది మమ్మల్ని కాపాడుతుంది. మీరు అమ్మవారిని అడుగుతున్నారు, కుంఠీకరోతు విపదం మమ. మమ అంటే నా యొక్క విపత్ ఆపదను కుంఠీకరోతు నాశము చేయుదువుగాక, అమ్మ దానిని తొలగించదువుగాక, నాకు ఆపదలు లేకుండా చూచదువుగాక. ఏ ఇంట ప్రతిరోజు ఈ శ్లోకం చదువుతారో ఆ ఇంట వాళ్ళ మీద ఆధారపడిన వాళ్ళు, ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఆపదలు లేకుండా సంతోషంగా హాయిగా ఉండగలిగినటువంటి అదృష్టాన్ని పొందుతారు. పరదేవతయే మూకశంకరుల నాలుక మీద నర్తించి ఈ శ్లోకాన్ని ఆయన చేత చెప్పించి మనకందరికీ వరప్రసాదంగా ఇవ్వబడినటువంటి శ్లోకం. మహాత్యసేవరసౌ తమ దుర్విలంఘ్య సంసార వింధ్య గిరికుంఠన కీలిచూచు ధైర్యాంబుది పశుపతే స్థిలకీకరేతి కామాక్షి వీక్షణ విజృంభణ కుంభజన్మ అంటారు. మూకశంకరులు అమ్మవారిని స్తోత్రం చేస్తూ ఒక అద్భుతమైనటువంటి శ్లోకం, 500 శ్లోకాలు, 500 శ్లోకాలు అమృతభాండములు. ఈ ఒక్క శ్లోకమైనా తరింప చెయ్యగలదు, అంత గొప్ప శ్లోకాలు. మహాత్యసైవరసౌ తమ దుర్విలంఘ్య సంసార వీంజ గిరికుంఠన కేలిచుంచు అంటారు. ఇందులో అగస్త్య మహర్షి అంతర్లీనంగా ప్రతిపాదన. కుంభజన్మ అని కామాక్షి వీక్షణ. అమ్మ అగస్త్య మహర్షి ఎందుకు మహర్షి? ఆయన మహానుభావుడు. శ్రీరామాయణ కాలంలో రామచంద్రమూర్తికి రామరామల యుద్ధ కాలమందు ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేసినటువంటి వారు. అసలు శ్రీరామాయణం యొక్క ప్రయోజనం నెరవేరడానికి, శ్రీరామావతారం యొక్క ప్రయోజనం నెరవేరడానికి కారణభూతులైనటువంటి వ్యక్తి. ఆయన ఉండడానికి పొట్టిగా ఉంటారు అని శాస్త్రవాక్కు. కానీ మహానుభావుడు. అగస్త్య మహర్షి పేరు తెలుసుకున్నంత మాత్రం చేత పాపములు నశించిపోతాయి. అటువంటి మహానుభావుడు లలితా సహస్రనామ స్తోత్రం విషయంలో ఆయన శ్రోత. హైగ్రీవుడు ఆయనకి ఉపదేశం చేసినటువంటి వ్యక్తి. దాన్ని బట్టి లలితా సహస్రనామ స్తోత్రం ఎంత గొప్పగా అర్థమవుతుంది. ఈ శ్లోకంలో మూకశంకరులు అంటారు, అమ్మా అగస్త్య మహర్షి ఉన్నారే, ఆయన ఒక గొప్ప విషయాన్ని లోకంలో ఆవిష్కరించారు. అది తల్లి ఆయన చేసినటువంటి అనితర సాధ్యమైనటువంటి ప్రక్రియ ఏమి అంటే సంసార వింధ్య గిరికుంఠన కేలిచుంచు. ఆయన పుట్టుకయే కారణజన్ముడు, కుంభజన్మ అని కదా, కలశలోంచి ఉద్భవించినటువంటి వారు. వశిష్ఠ మహర్షి, అగస్త్య మహర్షి ఇద్దరూ కూడా అలాగే కలశంలోంచి వచ్చారు. మహాత్ముల యొక్క జననమును ఎప్పుడు ఎంచి చూడకూడదు. ప్రాకృతమైన శరీరములతో గత జన్మలలో చేసుకున్నటువంటి పాపపుణ్యాన్ని అనుభవించడం కోసం వచ్చినటువంటి మన జన్మ, లోకాలను ఉద్ధరించడం కోసం వచ్చినటువంటి మహాపురుషుల యొక్క జననము ఒక్కలా ఉండవు.
రెండింటికి చాలా తేడా ఉంటుంది. పరదేవత లోకాలన్నింటినీ ఉద్ధరించడానికి నా యొక్క తేజస్సుని సంతరించుకున్నటువంటి మహాపురుషులు జన్మించాలి అని ఒక్కొక్కసారి సంకల్పం చేస్తుంది. ఆవిడ సంకల్పాన్ని అనుసరించి కొంతమంది యొక్క తేజస్సు స్ఖలనమైతే తప్ప అటువంటి మహాపురుష జననము కాదు కనుక వారి యొక్క తేజస్సు స్ఖలనమయ్యేటట్టుగా చెయ్యడం కోసమని ఆవిడ ఒక గొప్ప నాటకాన్ని నడుపుతూ ఉంటుంది. అలా ఒకప్పుడు ఒక నాటకం నడిచింది. దేవేంద్రుడు తానొకప్పుడు అగ్నిహోత్రుణ్ణి వాయుదేవుణ్ణి పిలిచి రాక్షసులందరూ సముద్ర గర్భంలో దాక్కుంటున్నారు, ప్రతిరోజు చీకటి పడిన నెలలో సముద్రంలోంచి బయటికి వచ్చి ఎందరో బ్రహ్మవేత్తల్ని సంహరిస్తున్నారు వాళ్ళు చీకటి వేళలో, కాబట్టి మీరిద్దరూ కలిసి సముద్రాన్నంతటి పూర్తిగా లేకుండా చేసేసేయండి, శోషింప చేయండి. అలా చేస్తే సముద్రం కూడా భూమండలంగా మారిపోతుంది. అప్పటికి రాత్రులందు సముద్ర మార్గం గుండా వాళ్ళు పైకొచ్చే అవకాశం ఉండదు రాక్షసులు. కాబట్టి మీరిద్దరూ కలిసి సముద్రాన్నంతటినీ కూడా ఇంకింత చెయ్యండి అన్నారు. వాళ్ళన్నారు అది మహాపాపకర్మ, సముద్రాన్ని ఆశ్రయించి కొన్ని కోట్ల జలచరములు ఉంటాయి, ఎన్నో కోట్ల జలచరములు, చేపలు, తాబేళ్లు, ఆ తర్వాత ఎండ్రకాయలు, పాములు, క్రిమికీటకాలే ఉంటాయి. నేను సముద్రాన్నంతటినీ ఇంకింత చేస్తే ఇన్ని కోట్ల జలచరములన్నీ నశించిపోవా? ఆ పాపం మాకు రాదా? అందుకని ఇది మార్గం కాదు, అలా చేయకుండా ఉంటే బాగుంటుంది అన్నారు. ఇంద్రుడికి కోపం వచ్చింది. ఇంద్రుడికి కోపం వచ్చింది అంటే మూర్ఖత్వం మీరు అనుకోకూడదు, అది పరదేవత యొక్క మాయ. ఆవిడ అలా నడిపిస్తూ ఉంటుంది. అక్కడ వేసింది ఆవిడ పునాది. ఆయన ఆగ్రహించన్నాడు, మీరు నేను చెప్పిన మాటను ధిక్కరించారు కనుక మీ ఇద్దరూ కూడా మనుష్యలోకంలో మునులని జన్మించండి అన్నాడు. ఆ శాపవాక్కు విడిచిపెట్టిన వాడు ఏదో బాధపడండి అనాలి. అమ్మవారు ఆయన నాలుక మీద నిలబడి అలా అనుగ్రహింప చేసింది మనం అందరినీ. ఇద్దరు మునిగా జన్మించండి అంది. అగ్నిహోత్రుడు తాను భూలోకంలో మునిగా పుట్టవలసిన అవసరం ఏర్పడిందని ఆయన సూర్య భగవానుడిలోకి ప్రవేశించాడు. అలాగే వాయువు వరుణుడిలోకి ప్రవేశించాడు. ఇప్పుడు సూర్య భగవానుడు, వాయువు, వరుణుడు వీళ్ళిద్దరిలోనూ అగ్ని యొక్క, వాయువు యొక్క అంశాలు ప్రవేశించాయి. ఇప్పుడు వారిద్దరి వలన సంతానం కలిగితే ఆ సంతానమే ఎవరికి శాపం ఇవ్వబడిందో ఆ అగ్ని వాయువుల యొక్క సంతానంగా, లేదా వాళ్ళే మునులుగా లోకంలోకి వస్తారు. ఒకనొక నాడు శ్రీ మహావిష్ణువు యొక్క తొడలో నుంచి వచ్చినటువంటి అప్సరస ఊర్వశి అంటారు. ఆయన ఊరువులు తొడల్లోంచి వచ్చింది కాబట్టి ఆవిడకి ఊర్వశి అని పేరు. చాలా గొప్ప అందగత్య అంటారు. ఆ ఊర్వశిని చూసి ఈ వరుణుడు, సూర్యుడు ఇద్దరూ మోహించారు. ఎక్కడి సూర్య భగవానుడు, ఎక్కడి వరుణుడు, ఇద్దరూ కలిసి ఒక కాంతం మోహించడమా? ఏమైనా అర్థం కదండి. అంటే వాళ్ళందరూ ఏదో కాముకులు, అలా ఒక ఆడదాన్ని చూసి కామాతురత పొందిన వారు అని మనం అనుకోకూడదు. అది పరదేవత యొక్క ప్రణాళిక. మహాపురుష జననము జరగాలి, లోకోద్ధారకులైనటువంటి వారు రావాలి. వాళ్ళు రావాలి అంటే వాళ్ళ తేజస్సు స్ఖలనం అవ్వాలి. వాళ్ళ తేజస్సు స్ఖలనం అవ్వాలి అంటే వాళ్ళని మోహింప చెయ్యగలిగినటువంటి అందాల రాశి ఉద్భవించాలి. అటువంటి అందాల రాశి జన్మించాలి అంటే లోకంలో అంతటి అందగాడు మహానుభావుడు శాంతాకారం మృగశైలం పద్మనాభం సురేశం విశ్వాధారం జగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. పురుష స్వరూపంలో ఉంటే విష్ణువు, స్త్రీ స్వరూపంలో ఉంటే వైష్ణవి అమ్మవారు. కాబట్టి ఆయన తొలలలోంచి ఆవిర్భవించినటువంటి ఊర్వశియే అంత అందచందములు కలిగినటువంటి స్త్రీ. ఆమెను చూసి ఇద్దరు మోహించారంటే వారి యొక్క తేజస్సు స్ఖలనం అవ్వడానికి కావలసిన కారణం దొరికింది. ఇప్పుడు ఇద్దరికీ ఒక మగోయందే అనురక్తి అంకురించిన కారణం చేత, ఇద్దరు ఆమెను గురించే ఆలోచించిన కారణం చేత మధ్యలో కించిత్ కథ నడిచిన ఇద్దరి యొక్క తేజస్సు ఆమె కారణముగానే స్ఖలనమైంది. కానీ ఆ తేజస్సుని భరించగలిగినటువంటి క్షేత్రం మాత్రం లేదు. అంత గొప్ప తేజస్సు అగ్నిహోత్రుడి తేజస్సు, వాయుదేవుని యొక్క తేజస్సు, సూర్య వరుణుల యొక్క తేజస్సుగా క్రిందకు జారుతోంది. ఇప్పుడు అది పట్టగలిగిన క్షేత్రం లేదు లోకంలో.
అమ్మవారి అనుగ్రహంతో క్షేత్రస్పర్శ లేకుండానే మహాపురుషులు పుట్టాలి. అందుకని వాళ్ళిద్దరికీ ఒక సంకల్పం కలిగింది. పూర్ణ కలశమునందు పాత్ర నిండా నీరు పోసి ఆ నీటిలోకి వారి యొక్క తేజస్సుని విడిచిపెట్టేశారు. ఇప్పుడు ఆ పూర్ణ కలశమునందు వాళ్ళిద్దరూ కూడా ఊపిరి పోసుకున్నారు. ఊపిరి పోసుకుని కలశలోంచి జన్మించారు. అందుకే కలశోద్భవులు కుంభ జన్ములు అంటారు వాళ్ళని. ఇది బాహ్యంలో ఆలోచించి అలా ఉంటుందా అండి, అలా వాళ్ళకి ఊర్వశిని చూస్తే మోహం కలుగుతుందా అండి అంటే మీరొక్కటి బాగా ఆలోచించండి. వాళ్ళ యొక్క తేజస్సులు స్ఖలనమైతే తప్ప, వాళ్ళ అంశలలో సూర్యాంశలో వశిష్ఠ మహర్షి, వరుణాంశలో అగస్త్య మహర్షి వస్తే తప్ప ఈ లోకాన్ని ఉద్ధరించగలిగినటువంటి మహాపురుషులు వారు. రామచంద్రమూర్తికి ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేయగలిగిన మహాపురుషుడు కావాలి. వింధ్యపర్వతం యొక్క గర్వం అనచగలిగిన వాడు కావాలి. సముద్రాన్ని ఔపాసన పట్టగలిగినటువంటి వాడు కావాలి. వాతాపి మొదలైన వాళ్ళని సంహరించగలిగినటువంటి వాడు కావాలి. ఇంతటి తేజోమూర్తి జన్మించాలి అంటే పార్వతీ కళ్యాణంలో అందరూ వస్తే భూమండలం ఇలా అయిపోతే, యువతల వైపు ఒరిగిపోతే, ఒక్కడు అవతల వైపుకు వెడితే మళ్ళీ దక్షిణ దేశం కిందకి వంగింది. అలా వంగాలంటే అంతటి తేజోమూర్తి ఒకడు కావాలి. రాబోయే కాలంలో ఉన్న అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని పరదేవత తన మాయా సంకల్పం చేత ఇప్పుడే అటువంటి మహాపురుషుడి సంకల్పానికి కావలసినటువంటి రీతిలో వ్యూహరచన చేసి మహాపురుషుల యొక్క వీర్యము స్ఖలనమయ్యేటట్టుగా చేస్తుంది. దాని వలన ఇద్దరు కుంభ సంభవులై జన్మించారు. పతి చూడి చుడుతనాంచారి శ్రీ మహాలక్ష్మియత కంగారాలకే మరుదు కాముని తల్లియత పచ్చదనాలకే మరుదు సోముని తోడువత కొంచుకళలకే మరుదు కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి కలశాభికూతురత గంభీరాలకే మరుదు కలపలోకమాతయత దయగురియే మరుదు జలజ నివాసినియత చల్లదనమే మరుదు పొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి అమరవందితయత అత్తే మహిమయే మరుదు అమృతము పుత్రమత